దాడుల వెనుక ట్యాపింగ్ రాడార్, కీలక మంత్రిపై ఈడీ రైడ్ వెనుక ఫోన్ ట్యాపింగ్, భవిష్యత్తు భయంతోనే ముఖ్య నేత నిఘా, లగ్జరీ రిస్ట్ వాచ్లు, మనీ లాండరింగ్ ఉదంతాల్లో సంభాషణలు గుట్టుగా విన్నట్టు అనుమానాలు. గత సెప్టెంబర్లో కీలక నేత ఆయన బంధువుల ఇళ్లలో జరిగిన ఈడీ సోదాలు తాజాగా తెరపైకి. యువ ఎమ్మెల్యే చేతికి కీలక భూమి పత్రాలు, దానికి ట్యాపింగే కారణమంటున్న నేత సన్నిహితులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. భూమి పత్రాలు అందజేసిరు కదా, అప్పుడు ఒక ఎమ్మెల్యే చేతికి భూమి పత్రాలు అందజేసిరు. ఎవరైతే నెంబర్ 2గా ఉంటారు, ఎవరైతే రేవంత్ రెడ్డికి అడ్డుగా వస్తా ఉన్నారు అనేటోళ్ళ ఫోన్లన్నీ ట్యాపింగ్లోకి వెళ్ళినాయట. మరి చూసుకోర్రి, జాగ్రత్తలు వహించుర్రి. మీరేమైనా మాట్లాడుకుంటే మరి డైరెక్ట్గా పోయి మాట్లాడుకోర్రి, కానీ ఈ ఫోన్లలో మాట్లాడితే మొత్తం మీద ట్యాపింగ్లు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇద్దరు మంత్రులు, సొంత పార్టీ మంత్రుల ఫోన్లనే విన్నారు. ఈ ఈడీ రైట్స్ అని అప్పట్లో ఒక మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు జరిగినాయి. 2 సార్లు పైసలు లెక్క పెట్టే మిషన్లు లోపలికి పోయినప్పటికి కూడా ఆ వివరాలు బయటికి రాలేదు. ఆ వివరాలు ఎందుకు బయటికి రాలేదంటే, ఈ వివరాలు నేను ఇప్పుడే బయట పెట్టిన అనుకో నా గుప్పిట్లో ఉండరు, నాకే ఏకుపోయి మేకు తయారవుతారు. కాబట్టి ఈ వివరాలు సందర్భం వచ్చినప్పుడల్లా, సమయం వచ్చినప్పుడల్లా సగం సగం వాడుకుంటా వాళ్ళని భయపెట్టుకుంటా, వాళ్ళని మభ్య పెట్టుకుంటా అది చేసుకుంటా పోతా అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటిది కాదటనల్లో. ఒక మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు జరిగినాయి, ఈడీ రైడ్స్ జరిగినాయి. ఆ ఈడీ రైడ్స్ వెనుక ఎవరున్నారయ్యా అంటే రేవంత్ రెడ్డి ఉన్నారట. ఎందుకున్నారు రేవంత్ రెడ్డి అని అంటే, నెంబర్ 2 అని చెప్పేసి ఆ సదరు మంత్రి చెప్పుకున్నారు గనక. పైసలు ఖర్చు పెట్టింది నేనే, ఎలక్షన్లలో తిరిగింది నేనే, ఇన్ని ఓట్లు పడడానికి కారణం నేనే, పైసలు నేనే ఖర్చు పెట్టిన ఎక్కువ, అందుకే నేనే నెంబర్ 2 అని చెప్పేసి ఆ ముఖ్య నేత, ఆ నాయకుడు ప్రకటించుకున్నారు, ఆ మంత్రి ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి సార్ కళ్ళల్లో పడ్డారు. ఆ పడ్డ తర్వాత ఈ ముఖ్య నేత, ఆ మంత్రి ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఈ మధ్య కాలంలో ఇద్దరు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. మరి ఈ మంత్రులకు ఎవరు చెప్పారు ఫోన్లు ట్యాపింగ్లు చేసినామని చెప్పేసి అంటే, రేవంత్ రెడ్డి సారే చెప్పిండట, ఆ ముఖ్య నేతనే చెప్పిండట. ఆ ముఖ్య నేత ఏమని చెప్పిండట అంటే, మరి అంటే పిలిపించుకున్నారట. పిలిపించుకొని ఈ ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసిరు కదా, దెబ్బక ఇద్దరు మంత్రులు, ఒక మంత్రి ఏమో ఫోన్ మారడమే బంద్ చేసిండట, ఒక మంత్రి ఏమో ఫోన్ మార్చేసిండట. అంటే నేనే 10 ఏళ్ళు సీఎం అన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారట, గంట సంభాషణను విన్నారట. ఈ గంట సంభాషణలో అధిష్టానానికి ఫిర్యాదు చేద్దాం, అగ్రనాయకత్వం దగ్గరికి పోదాం, రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేద్దామన్న నేపథ్యంలో ఆ ఒక్క మంత్రిని పిలిపించుకొని, ఆ మంత్రితోని నువ్వు ఎందుకు చేతులు కలిపినావు, ఈ మంత్రి ఇంకో మంత్రి ఈ మంత్రికి సన్నిహితంగా ఉండే ఇంకో మంత్రిని పిలిపించుకొని నువ్వెందుకు ఆ ముఖ్య నాయకునితోని చేతులు కలిపినావు, ఏదైనా సమస్యలుంటే నాకు చెప్పు, ఏమైనా బాధలుంటే నాకు చెప్పు, ఏమైనా ఇబ్బందులుంటే నాకు చెప్పు, అధిష్టానం దగ్గర దాకా పోవడం ఎందుకని ఈ ఇన్న అంశాలు మెరమెర అంటాయి కదా. ఈ గంట సంభాషణలో విన్న అంశాలన్నీ మెరమెర అంటాయి కదా. ఈ మెరమెరన్న అంశాలు తాపకొకటి విడుదల చేస్తుండట, తాపకొట్టి ఇడుస్తుండట. అంటే దెప్పి పొడుచుడు అంటారు చూడండి. పాత ఎప్పుడుదో ముచ్చటుంటే ఏడాది పొద్దు దాన్ని వల్లించుకుంటా అన్ని ముచ్చట్లు కక్కేస్తారు చూడండి. గట్లనే రేవంత్ రెడ్డి సార్ కూడా గంట సంభాషణలో విన్న ప్రధానమైన అంశాలు తాపకొకటి విడుదల చేసేవారికల్లా ఆ ముఖ్య నేతను ఆ మంత్రి అడిగినరట. ఏమని అడిగినరట అంటే, ఇవన్నీ ముచ్చట్లు మీకు ఎట్లా తెలుసు అని అంటే, ఒక ముఖ్యమంత్రిగా అవన్నీ నాకు తెలుస్తాయి, మీ మీద నిఘా ఉంచడం జరిగింది, ఆ నిఘాలోని ఇవన్నీ నాకు తెలిసినాయి అని చెప్పేసి చెప్పేవారికల్లా నోరెళ్ళబెట్టిండట ఆ సదరు మంత్రి. మొత్తం మీద ఇళ్లలో జరిగిన ఈడీ సోదాలు తాజాగా తెర మీదకు తీసుకొస్తా ఉన్నారట. మకాం నుంచి లగ్జరీ వాచ్ల దిగుమతి ముఖ్య నేత రాడార్ పసిగట్టిందా, 5 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్ లో రికార్డ్ అయిందా, లగ్జరీ రిస్ట్ వాచ్ ఫిబ్రవరి 5న చెన్నైకి వస్తుంది అని ఫోన్ ట్యాపింగ్ విశ్లేషణలోనే బయటపడిందా, పక్కా నిర్ధారణతో ఆ సదరు మంత్రి కొడుకు ఆ రిచ్ ఏదైతే వాచ్లు ఉన్నాయో ఆ వాచ్ల వ్యవహారంలో దాదాపు 100 కోట్ల అవినీతి జరిగింది, 100 కోట్ల గ్యాంబ్లింగ్ జరిగింది, 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి అక్కడ బయటకు వచ్చింది. ఆ మధ్య కాలంలో అది కూడా ఫోన్ ట్యాపింగ్ లోనే విన్నారట. రైట్. ఇక
పక్కా నిర్ధారణతోనే చెన్నై కస్టమ్స్ అధికారులకు తెలంగాణ నుంచి ఫోన్ వెళ్ళిందా అంటే అవును అనే సమాధానమే వస్తున్నది. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కలకలం నేపథ్యంలో నిరుడు సెప్టెంబర్లో రాష్ట్రంలోని ఒక కీలక మంత్రి ఆయన బంధువుల ఇండ్లపై జరిగిన ఈడీ రైడ్స్ తెర మీదకి వచ్చినాయి. కీలక మంత్రి అకౌంటెంట్ ఫోన్ ట్యాపింగ్ తోనే లగ్జరీ రిస్ట్ వాచ్ల స్మగ్లింగ్ గుట్టు బయటకు వచ్చిందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఊపందుకున్నది. మొత్తం మీద ముఖ్య నేత అందరి ఫోన్లు ఇంటాండట, జాగ్రత్తగా ఉండుండ్రి. సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులకే స్వేచ్ఛ లేదు. ఏమనంటే మాది ప్రజాస్వామ్యయుతంగా పోయే పార్టీ. ఆ ముచ్చట తెలుసుకొనే రాజగోపాల్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్లు చేస్తా ఉన్నారు. ముఖ్య నేత అని తెలుసుకొని రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు, కాంగ్రెస్ సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు, బెయిన్ ముఖ్య నేత మీద తిరుగుబాటు లేవనెత్తిండ్రు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందరి ఫోన్లను వినడమే టార్గెట్. అందరి ఫోన్లు వినాలి. అందరి ఫోన్లు విన్న తర్వాత ఏదో ఒకటి చెప్పాలి, రైట్? తర్వాత ఈ ముఖ్య నేత ఆ ఇద్దరు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసి విన్నారు కదా. విన్న తర్వాత అధిష్టానం దగ్గరికి మీరు పోతారా? మీరు పోకంటే ముందే మీరే నా మీద కుట్ర చేస్తుండ్రు అని చెప్పేసి ఈ ఆడియో రికార్డ్ ఏదైతే ఉన్నదో ఆ రికార్డును అధిష్టానం దగ్గర దాకా పంపిస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగిందట. మీరు నా హ్యాండ్ ఓవర్లో ఉండాలి, మీరు నా గుప్పిట్లో ఉండాలి, లేకపోతే నేను ఇదే పని చేస్తా అని చెప్పేసి హెచ్చరించినట్లు కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆడియో క్రిప్టులు ఏవైతే ఉన్నాయో ఆ క్రిప్టులు అధిష్టానం దగ్గరికి చేరవేసిండ్రు. ఇప్పుడే చేరవేయడానికి గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నది ఈ ఢిల్లీ అధిష్టానం. ఆ వ్యతిరేకతను కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఆడియో క్రిప్టులను ఢిల్లీ అధిష్టానానికి పంపిన ముఖ్య నేత అంశాలన్నీ అని అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి.